హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అమ్మాయి అయితే పాపం నీళ్ళల్లో అయితే పడిందంట ఫ్రెండ్స్. ఇంకేందంటే తల్లికి తెలియదు కదా ఫ్రెండ్స్, ఇంక తల్లి ఎప్పట్లానే ఇంటికి వచ్చేసింది. ఇంక వాళ్ళ హస్బెండ్ కూడా ఏంటంటే వచ్చిన తర్వాత అమ్మాయి ఏదంటే ఏంది ఇందాటాంచి కూడా అగపడలేదు, పిలువు అన్నం పెడదామని చెప్పేసి అని ఇక ఇంటి పక్కన అటు ఇటు పోయి చూస్తే పిల్ల అగపట్టల. మీ ఇంటికి వచ్చిందా, మీ ఇంటికి వచ్చిందని అడిగితే మా ఇంటికి రాలేదు, మా ఇంటికి రాలేదు అని అంటున్నారు. అదేంది పిల్లటి పోయింది, అసలు ఎవరింటికి పోలేదని చెప్పేసి అని ఇంకా లబ్బో దిబ్బో కొట్టుకుంటా ఇంకా అన్ని ఆ చుట్టుపక్కల చేలు అవి మొత్తం ఎతుకుతూ ఉండారంట ఫ్రెండ్స్, ఎక్కడా కనిపించలేదు. తర్వాత వచ్చేసి ఇంకా ఆ పిల్ల చచ్చిపోయి పైకి వచ్చేసింది అనమాట, పైన నీళ్ళల్లో తేరాట్లాడుతుంది. ఇంకా అదేంటంటే బరిగొడ్లకు వెళ్తారు కదా, బరిగొడ్లు తోలుకొని వెళ్తారు కదా, వాళ్ళు పోయేటప్పుడు అయితే ఆగపడలేదు. తిరిగి వచ్చేటప్పుడు ఏంటంటే పిల్ల అప్పుడు సాయంత్రం ఎంత అవుతుంది, 4 ఏమవుతుందంట. ఇంకా ఆ పిల్ల నీళ్ళల్లో తేరట్లాడుతుంది. బరిగొడ్లు తోలుకొని వచ్చే వాళ్ళకి ఆ పిల్ల ఆగపడింది. అయ్యో ఈ పిల్ల పలానోళ్ళ అమ్మాయి కదా, ఇదేంది ఇక్కడ ఉంది అని చెప్పేసి అని ఇంకా అది తెలిసిన వాళ్ళు కదా ఫ్రెండ్స్, గబాలను తీస్తే ఏమైతే అన్నట్టుగా ఇంకా వాళ్ళు అప్పటికే ప్రాణం పోయి ఇంక నీళ్ళల్లో ఉంది కదా, ఇంక వాళ్ళు తీస్తే మళ్ళీ ఏమనుకుంటారని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. ఇంకా అందుకని అమ్మటనే వాళ్ళకైతే ఫోన్ చేశారంట, ఇట్ట పిల్లేంది నీళ్ళలో ఇది అవుతుంది రాండి అని చెప్పేసి అని. ఇక గబగబా పోతే ఆ పిల్ల ఏంటంటే ఫలాని ప్లేస్లో ఉందని వాళ్ళు ఫోన్ చేశారు కదా, ఇంకా నీళ్ళ మీద తేరట్లాడుతూ ఉందంట ఫ్రెండ్స్. ఇంకా ఆ బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చి ఇంకా మామూలుగా అసలుకి ఏదన్నా ఊపిరి ఉంటుంది అని అంటే ప్రాణం పోయింది. కాకపోతే ఇంకేందంటే కొద్దిగా ఆశ కదా, ఇక ఊళ్ళో డాక్టర్ ఉంటారు కదా, చిన్న డాక్టర్ ఆర్ఎంబి టైప్లో ఆయన పిలుచుకొస్తే ఈ అమ్మాయి ప్రాణం పోయి కూడా 5-6 గంటలే దాటిందని చెప్పేసి అని చెప్పాడంట. ఆ తల్లిదండ్రులు ఇంకా అత్త మామ లబ్బో దిబ్బని కొట్టుకుంటా ఉండారు ఫ్రెండ్స్. ఆ తల్లి బాధ కాదు, ఆ తండ్రి బాధ కాదు. ఇంకా కొన్ని రోజులు ఏంటంటే ఇక పోయిన మనిషి రాదు కదా, ఇంకా తగాదులు గొడవలు, నువ్వు పిల్ల మీద ఒట్టేసావు ఇంకా అప్పుడు అన్నీ బయటకు వచ్చినాయి అనమాట. నువ్వే నా బిడ్డను చంపేసావు, నువ్వే ఇదంతా చేసావని చెప్పేసి అని ఇంకా ఆ అబ్బాయి ఈ అమ్మాయిని కొట్టడము. ఈ అమ్మాయి ఏంటంటే నువ్వు పోయి తిరుగుతా, నువ్వు కూడా వేసావు కదా ఒట్టని ఈ అమ్మాయి అంటాం. ఇంక ఈ బిడ్డ చచ్చిపోయి ఈ బాధల్లో ఉంటే ఈ కాదు, ఇంక వీళ్ళు ఒట్టులు గట్టులు ఈ గుర్తుకు ఈ తగాదు పెట్టుకుంటున్నారంట. ఇంక వాళ్ళ పెద్దోళ్ళు ఉంటారు కదా, అరిసి ముందు పిల్లని ఏదో చూడాలి కానీ మీరేందని చెప్పేసి అని ఇంకా ఒకరోజు నుంచి ఇంకా ఆ చుట్టాల బొక్కలకి ఆ అమ్మాయి అమ్మోళ్ళకి అందరూ చెప్పుకొని ఇంకా తెల్లారి పొద్దున్నే అయితే తీసుకెళ్ళి బూడి చేశారంట ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే అబ్బా బిడ్డ మీద ఒట్టేసాడంట, నేను చెయ్యను అనేది. ఈ అమ్మాయి ఒట్టేసిందని ఈ అమ్మాయి చదువుతుంది, వాడేమో నేను ఒట్టేయలేదని వాడు అంటున్నాడంట. ఆడేమో ఈ అమ్మాయి ఒట్టేసిందని అంటే వేసాను నేను, వాడు కూడా వేసాడని చదువుతున్నాడు ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు ఆ పిల్లల మీద ఒట్టేస్తేనే అట్ట ఇత్త ఏందని. నిజంగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి ఒట్టేసిన, 2 సార్లు ఒట్టేసిన, 3 సార్లు ఒట్టేసిన అసలు బెడ్ల మీద ఒట్టేయటమే తప్పు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం తప్పు చేయనప్పుడు వేస్తే ఏమైతే అనేది అలాదు. నువ్వు తప్పు నిజంగా నువ్వే తప్పు చేయకుండా వేస్తే ఏం కాదు, కానీ ఏమైతులే నేను తప్పు చేస్తున్నా దేవుళ్ళు ఏమన్నా ఎమ్మటనే చూపిస్తారని వేస్తే ఒక్కోసారి పని చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక్కోసారి అయితే పని చేస్తుంది. ఎందుకంటే పైన సదాశ దేవతలు ఉంటారు కదా, మనం ఎలా విశేషం ఏందో గబాలను మనం వేసామనుకోబొట్టు ఆ పైన ఆ తల్లులు సదాస్త అన్నారంటే ఇంకా అది ఖచ్చితంగా అయితే జరిగి తీరిద్ది. అందరికీ జరగకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే ఖచ్చితంగా జరిగిద్ది ఫ్రెండ్స్. ఇది అందువల్ల ఏంటంటే తప్పు చేస్తున్నారు ఎవరైనా సరే, తప్పు చేసేటప్పుడు ఇక ఆ తప్పు నేను చేయనని చెప్పి మీ మీద ఒట్టు పెట్టుకోండి, తప్పేం లేదు. భర్తకు దొరికిపోయినప్పుడు ఏంటంటే ఇక తప్పు చేయనని ఆయన కాళ్ళు పట్టుకొని నేను ఇంకెప్పుడు తప్పు చేయనని మీరు మీ మీద మీరు ఒట్టేసుకోండి, అది అసలు తప్పని ఎవరు అనరు. కానీ పసిపిల్లల మీద మాత్రం ఒట్టేయబాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసిన తప్పులకి ఎందుకు బిడ్డను బలి కొట్టడం తప్పు కదా. అది మీరు తెలుసో తెలియకో చేశారు, ఒట్టు వేసారు, ఇప్పుడు ఆ బిడ్డేగా దూరం అయింది. మీకేం మీరు బాగానే ఉంటారు, మనం అంతా అయిపోయిన వాళ్ళమే, కానీ ఆ బిడ్డ ఇప్పుడే అదే అంటారు కదా, కొమ్మకి ఇప్పుడే సిగురిస్తుంది అన్నట్టు పిల్లల మీద ఒట్టేసి పిల్లల జీవితాలతో ఆడుకునే హక్కు మనకి ఎవరు ఇవ్వలేదు. కానీ ఏదైనా కానీ దేవుడి మీద అయితే పెట్టుకోడు కదా. ఇదిగో
దేవుడు ఎట్ట చేసాడని అనుకోరు కదుగో, తల్లి ఒట్టేసేలకి బిడ్డ చచ్చిపోయిందంట, దీనికి అంత బలుపు అహంకారం ఎట్ట చేసిందని ఇట్ట అనుకుంటారనమాట. కాబట్టి నేను అనేది ఏంటంటే అసలు బిడ్డల మీద ఒట్టే వేయకుండా ఉంటే ఏది ఉండదుగా. చేసేవాళ్ళు ఎట్ట మీరు తప్పులు చేస్తున్నారు, మీ బతుకులు మీ ఇంకా అట్టయితే జరిగిందంట ఫ్రెండ్స్. తర్వాత ఒక 6 నెలలు 5 నెలలు భయపడ్డారంట, బాధపడ్డారంట. ఇంకా తర్వాత ఇంకేం లేదు, మళ్ళీ అదా మామూలేను. ఇప్పుడు ఎట్టుందంటే వాళ్ళ పొజిషను, భార్య తప్పు చేసేది భర్తకి క్లియర్గా అర్థమవుతుందంట, భర్త తప్పు చేసేది భార్యకి క్లియర్గా అర్థమవుతుందంట. కుండ మార్పిల్లి టైప్లో ఏంటంటే భర్త నేను వెళ్తున్నాను తలుపేసుకొని పొనుకో జాగ్రత్త అని చెప్పే టేజీకి వచ్చాడు. భార్య కూడా ఏంటంటే సరే పోయిరా అని చెప్పేసి అని అంటుందంట. మళ్ళీ భార్య బయటికి వెళ్తుంటే, ఇప్పుడు భార్య బయటికి వెళ్తుంటే మా వదిని తీసుకెళ్ళకుండా ఒక్కదానికి పో, మళ్ళీ తగాదు వచ్చినప్పుడు బయట పెట్టిద్ది అనే పొజిషన్లో వాడు తోడు వెళ్ళటము, ఆడదాకా పోయి వదిలిపెట్టి రావటము ఇట్లా జరుగుతుందంట. ఇప్పుడు భర్తకి తెలిసి కూడా ఇంకా అమ్మాయి చేస్తున్నప్పుడు ఇంకెవరికి భయపడాలి? మరి ఎందుకు వాళ్ళిద్దరు అట్ట అయిపోయారో తెలియదు. మళ్ళీ అసలుకి ఇద్దరు బాగుంటారంట, అసలు తీయ పెట్టకుండా వాళ్ళలాగా ఎవరు ఆలోచించరంట అసలుకి. మళ్ళీ వాళ్ళు ఏం కావాలన్నా ఇద్దరు పోయి కొనుక్కుంటారంట, ఇద్దరు తెచ్చుకుంటారంట, అంతా బాగానే ఉంది. ఇప్పుడు వాడి కలెక్షన్ పెట్టుకున్న అమ్మాయికి కూడా పిల్లలంట, ఆ అబ్బాయి వేరే అమ్మాయితో కలెక్షన్ పెట్టుకున్నాడు కదా, ఆ అమ్మాయికి పిల్లలంట. ఆ పిల్లలు వస్తుంటారంట, ఏమైనా పెద్దమ్మని పిలుస్తుంటారంట, ఇంకా అన్నీ అబ్బో తీయ పెట్టకుండా అసలు మామూలుగా ఉంటారంట. మరి ఇంత ఓర్పు ఇంత సహనం ఉండప్పుడు ఆ బిడ్డ మీద ఒట్టయిపోతే ఏమైంది? ఇప్పుడు ఇంకా అందరికీ తెలిసిపోయిందంట ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఓర్పు సహనంతో ఆ అమ్మాయి ఈ అబ్బాయితో పోయే సంగతి, వీళ్ళ ఆయన ఇంకా ఆ అమ్మాయితో పోయే సంగతి అందరికీ తెలిసి అసలు భార్య భర్తలు అంటే ఇట్టనే ఉండాలి. తప్పు చేస్తున్నా భార్య భర్త ఏమనకూడదు, భర్త ఏం చేస్తున్నా భార్య ఏమనకూడదు. వీళ్ళలా కలిసి ఉంటే అసలు తగాదులు ఎందుకు వస్తాయి అని చెప్పి జనం అందరూ విచిత్రంగా చెప్పుకుంటున్నారంట. అలా ఉండేటప్పుడు ఆ బిడ్డ మీద ఒట్టేయకుండా మీ సావేదో మీరు చచ్చినట్టయితే ఏది ఉండేది కాదు కదా. ఇంత మాత్రానికి ఎందుకు అసలు ఆ బిడ్డను బలి తీసుకోవటం? ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక భర్త ఓరుకు బట్టి అప్పుడు దాకా చట్టంలో భార్య ఏదో వాడితో తప్పు చేస్తున్నా ఓరుకు బట్టి ఇంటికి వచ్చి ఒట్టేసి నాకు ఒట్టే గట్టే అన్నాడు. కానీ నాకు తెలిసి నేను అనుకోవటం ఏంటంటే వాడికి ముందే తెలిసి ఉంటుంది. సరైన మగోడైతే ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, అసలు ఆ విషయం తెలిస్తేనే మరిగిపోతుంటాడు. ఇంకా అలాంటిది ఆ అమ్మాయి ఆ చట్టంలో వాడితో మాట్లాడి వాడితో కలుస్తుంటే భర్త చూసే ఉన్నాడు, చూసి ఇంటికి వచ్చి నువ్వు ఇట్ట చేస్తున్నావు ఒట్టెయ్యి అట్టెయ్యి ఇవన్నీ అన్నాడంటే వాడు ఎదవనుకోవాలా మగోడు అనుకోవాలా? ఇక్కడ అందరినీ అంటలేదు ఫ్రెండ్స్, నేను కొంతమందిని అంటున్నా, అలాంటి వాళ్ళు కూడా ఉండారు అని చెప్తున్నాను. ఆ ఎదవ ఇప్పుడు భార్య తప్పు చేయకముందే వాడితో మాట్లాడేటప్పుడే ఏంది ఇక్కడ జరిగేది ఏందని 2 దెబ్బలు కొట్టి తీసుకురావచ్చు. కానీ భార్యని తీసుకెళ్ళి వాడికి అప్పచెప్పేసి ఇంటికి వచ్చి ఒట్టేయి బిడ్డ మీద అని చెప్పేసి అని బిడ్డ మీద ఒట్టేపించినాడు మగోడా? అసలు వాడు ఎట్ట మగోడు అవుతాడు, అది ఎట్ట పెళ్ళాం అవుతాడు? నాకు అసలు అర్థం కావట్లా. మీ సావేదో మీరు చావండి, కాదని అంటలేదు. ఇంకేంది జనం అందరూ ఎవరో ఒకళ్ళు అంటుంటారు కదా ఫ్రెండ్స్, ఇట్ట ఒట్టేసి బిడ్డని ఇట్ట నాశనం చేసుకున్నారు అట్ట ఇట్ట అన్నోళ్ళు ఎవరన్నా మామూలుగా అంటుంటారుగా. అన్న వాళ్ళ మీదకి దానికి నువ్వు చూసావా ఏంది మమ్మల్ని అంటున్నావేంది అని చెప్పేసి అని ఇక తగాదులు రద్దులు ఇవన్నీ అవుతున్నాయంట. ఇంకా అత్త కూడా ఏందమ్మా ఇట్ట కరెక్ట్ కాదమ్మా అంటే అసలు మీరెవరు మాకు చెప్పటానికి అని అంటుందంట. ఆ పిల్ల ఏమో మా ఆయన ఇష్టపడ్డాడు అసలు మీదే ఉంది, నా మొగుడు ఒప్పుకున్నప్పుడేనేమో ఆ అమ్మాయి అంటుందంట. ఏంద్రా ఈ పరిస్థితి, ఏంద్రా ఎట్ట చేసేవేంద్రా అంటే ఆ పిల్ల తప్పేం చేయదమ్మా, ఆ పిల్ల మంచిదేను అని వాడు అంటున్నాడంట. జనాలు క్లియర్గా అగపడుతుంది తప్పు చేస్తున్న సంగతి. తప్పు చేయట్లేదమ్మా అంటే ఇంక వాడు ఈ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి, ఆహా వీడు ఇష్టపడ్డాడు అని చెప్పేసి అని. ఇంకా దానికి తగాదులు గొడవలు రద్దులు ఇవన్నీ ఎందుకు? ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇక దానికి ఎవరు మేము చెప్పలేము, వాళ్ళిద్దరు ఇష్టపడ్డప్పుడు. కాకపోతే ఏంటంటే పాపం మేనత్త కదా ఆ అమ్మాయి, కోడల్ని ఇది ఏంది మా ఇప్పుడు ఈ చెల్లెలను కానీ వీళ్ళని ఎవరిని కూడా ఇంటికి రానియట్లేదంట. ఎందుకు? వాళ్ళ మొగుళ్ళు అంటే చెల్లెలు భర్తలు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి రానియట్లేదంట. ఎందుకంటే మీ అన్నయ్య తెలిసేటట్టు మీ వదిన తప్పు చేస్తుంది, మీ వదినకి తెలిసేటట్టు మీ అన్నయ్య తప్పు చేస్తున్నాడు, ఇంకా మీరు కూడా నేర్చుకుంటారు ఏంది పనులు అని చెప్పేసి అని ఇంక ఈ ఆడపిల్లల్ని దెప్పేయటం అట్లా చేస్తున్నారంట. దయచేసి ఎవరు కూడా పిల్లల మీద ఒట్టే బాగండి ఫ్రెండ్స్.